టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. చంద్రబాబు ఇంట్లోనే ఈ సమావేశం జరిగింది. ప్రచార వ్యూహాలపైనే ఇద్దరు నేతలు చర్చించారు. ప్రచార సరళి ఎలా ఉండాలి, ఏ అంశాలను హైలైట్ చేయాలి, ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే విషయాలపై ఇద్దరు నేతలు సమాలోచనలు జరిపారు. ముఖ్య ప్రాంతాలు, కీలక నియోజకవర్గాల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనే దానిపై ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. త్వరలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జాయింట్ క్యాంపెయినింగ్ కు సంబంధించి వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఇక సీట్ల పంపకాలు తేలినా రెండు పార్టీలకు కొన్ని చోట్ల అసంతృప్తులు తప్పడం లేదు. జనసేనకు కేటాయించిన నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. టీడీపీ పోటీ చేయనున్న నియోజకవర్గాల్లో జనసేన నేతల్లో అసంతృప్తి నెలకొంది. అలాగే బీజేపీకి కేటాయించిన స్థానాల్లోనూ తలనొప్పులు తప్పడం లేదు. దీంతో అసంతృప్తులను బుజ్జగించి గెలుపు బాటలు వేసేందుకు ఏం చేయాలన్న దానిపైన పవన్, బాబు మధ్య చర్చ జరిగింది. చంద్రబాబు నివాసంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్, ఎట్లాంటి చర్చ జరిగింది, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశంలో? చంద్రబాబు, పవన్ మధ్య దాదాపు గంట పాటు ఈ భేటీ సాగింది. ఉదయశ్రీ, ప్రధానంగా చూసుకుంటుంటే వచ్చే ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలతో వెళ్లాలి, ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలని ప్రస్తావించాలి, ప్రజల్లోకి ఏ ఇష్యూస్ ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకుపోవాలన్న అంశానికి సంబంధించి చర్చ జరిగినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీంతో పాటు ఎన్నికల మేనిఫెస్టో, ఉమ్మడి ఎన్నికలకు సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేయాలని ఇప్పటికే రెండు పార్టీలకు సంబంధించిన అధినాయకత్వాలు డెసిషన్కి వచ్చే దీనికి సంబంధించిన కమిటీలు కూడా వేసుకున్న నేపథ్యంలో ఈ ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో అనేది తుది రూపానికి చేరింది. దీనికి సంబంధించిన తుది కసరత్తు కూడా జరుగుతున్న ఈ ప్రక్రియలో భాగంగా ఈ సమావేశంలో ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో సంక్షేమానికి సంబంధించిన అంశాలు, మరొక వైపు అభివృద్ధికి సంబంధించిన ప్రధానమైన అంశాలను టార్గెట్ చేసుకుని ఈ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని బేస్ చేసుకుని, సంక్షేమాన్ని టార్గెట్ చేసుకుని ఎన్నికలకు వెళ్తోంది. సో ఈ క్రమంలో ప్రస్తుతానికి పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం, మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తే ఇంతకు మించిన సంక్షేమాన్ని అందిస్తామనేది వైసీపీ నినాదంగా కనిపిస్తుంది. మరొకవైపు ఎన్నికల్లో తిరిగి గనక మళ్లీ 2014 ఎన్నికల తరహాలో టీడీపీకి గనక మళ్లీ ఓటు వేస్తే ఇప్పుడు అందుతున్న సంక్షేమ పథకాలు ఏవి కూడా అందకుండా పోయే ప్రమాదం ఉందన్న ఒక ప్రచారం కూడా అధికార వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో సో మేనిఫెస్టోకి సంబంధించిన అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అంశంతో పాటుగా సంక్షేమానికి సంబంధించి కూటమి పార్టీలు అలాగే ఉమ్మడిగా ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నాయన్న అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక అభిప్రాయానికి కూటమి పార్టీలు వచ్చేసాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా కొన్ని అంశాలను పేర్కొంటూ సూపర్ 6 పేరుతో ఒక మినీ మేనిఫెస్టోను రూపొందించి ప్రజల్లోకి ఇప్పటికే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు, అలాగే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇటువంటి అంశాలను తల్లికి వందనం పేరుతో ఇప్పుడు అమ్మఒడి తరహాలో ఎటువంటి లబ్ధి చేకూరుతుందో దానికి మించిన స్థాయిలో అమ్మఒడి తరహాలో తల్లికి వందనం పేరుతో టీడీపీ కూడా కొంత లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక విద్యార్థికే కాకుండా ఎక్కువ మంది, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ తరహా తల్లికి వందనం పేరుతో లబ్ధి చేకూరుస్తామన్న హామీలు ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటికే పార్టీ వైపు నుంచి, కూటమి పార్టీల వైపు నుంచి వచ్చే నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. మరొకటి ఎన్నికల ప్రచారం. ఇప్పటికే వైసీపీ వైపు నుంచి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు చేపడుతున్నారు. సో దీనికి గట్టిగా కౌంటర్లు ఇస్తూ ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు, మరొకవైపు పవన్ కళ్యాణ్ కూడా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇక సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ప్రాథమికంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి అలాగే క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సమన్వయం గురించి కూడా కీలక చర్చ జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఉదయశ్రీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎంఆర్ చంద్రశేఖర్.